హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ ట్రేడ్. సో వీకెండ్ వీడియోలో ఈరోజు టాపిక్ ఏంటంటే మార్కెట్లోకి ఎలాంటి బుక్స్ చదవాలి. చాలామందికి ఫస్ట్ వచ్చే క్వశ్చన్, ఎవరి ప్రాఫిట్స్ అన్న చూసినప్పుడు, లేకపోతే ఎవరన్నా రెగ్యులర్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు అన్నప్పుడు, సో వాళ్ళు ఏ బుక్స్ చదువుతున్నారు, సో అలాంటి బుక్స్ మనం కూడా చదివితే బాగుంటుంది కదా అనే విధంగా వీళ్ళకి డౌట్ వస్తుంది అన్నట్టు. ఆ బుక్స్ ఏంటివని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం, లైవ్లో అడగడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో నా ఒపీనియన్ ప్రకారం ఏ బుక్స్ చదవాలి, అసలు బుక్స్ చదవాలా చదవకూడదా, ఏది చదివినా పర్లేదా అనే వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం. సో నా ఒపీనియన్ ప్రకారం ఏ బుక్స్ చదువుతున్నామో, ఎలాంటి బుక్స్ చదువుతున్నామో, ఎంత ప్రైస్లో పెట్టి కొంటున్నాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఏం చదివినా, ఈవెన్ ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చదివినా కూడా ఎంత నేర్చుకున్నావు, ఎంతో కొంత నేర్చేసుకొని దాని నుంచి ఒక నీ మైండ్ సెట్ని క్రియేట్ చేసేసుకొని ఒక స్ట్రాటజీని క్రియేట్ చేసుకున్నావా లేదా అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఈ బుక్స్ చదివితేనే వస్తుంది, ఇలాంటి బుక్స్ చదివితేనే వస్తుంది అనేది ఏముండదు. నేనైతే ఎక్కువ ఫస్ట్లో ఎలాంటి బుక్స్ చదవకపోయేది, మామూలుగా యూట్యూబ్ లేకపోతే ఇంటర్నెట్లో సెర్చ్ చేసేవాడిని. తర్వాత నాకు రెగ్యులర్గా బుక్స్ చదివే అలవాటు ఉంది కాబట్టి నేను ఏదో ఒకటి తీసేసుకొని చదువుతూ ఉంటాను. అంతేగాని ఇలాంటి బుక్కే చదవాలి, ఈ బుక్కే చదవాలి అని ఏం లేదు. మీకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఏ బుక్ చదివితే ఎలాంటి బుక్, కొంచెం రివ్యూస్ చూడండి, కింద రివ్యూస్ చూసి ఈ బుక్ వల్ల కొంచెం బెనిఫిట్స్ ఉన్నాయి అని అనిపిస్తే ఆ బుక్ చదివేసేయండి, ప్రాబ్లం లేదు. ఈ బుక్ చదవాలి, ఇంత వాల్యూ, 1000 రూపాయలు ఉన్న బుక్కే చదవాలి, 500 ఉన్న బుక్కే చదవాలి కాదు, 100 రూపీస్ ఉన్న బుక్లో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అలాంటివి చదివినా సరిపోద్ది. అంతేగాని సో ఎంత వాల్యూ అనేది కాదు, ఎంత నేర్చుకున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నేను ఇక్కడ దీంట్లో మాట్లాడేది ఏంటంటే, స్టాక్ మార్కెట్లో కొన్నే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఆ కొన్ని కాన్సెప్ట్స్ ఎవరు ఏ విధంగా చెప్పినట్టే, మనం ఎలా నేర్చుకున్నట్టే. ఇదేం మనం పిహెచ్డీలు చేయట్లేదు, ఇన్ని బల్క్ కాన్సెప్ట్స్ ఉంటాయని కాదు, ఇన్నే కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మన చేతి వేళ్ళేని ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్, అలా మన పిడికిల్లో పట్టే విధంగా కాన్సెప్ట్స్ ఉంటాయి అంతే. దీన్ని నేర్చేసుకుంటే నీకు మార్కెట్ వచ్చేస్తుంది. చాలా వరకు ఏమంటారంటే న్యూస్ తెలియాలి, అవి తెలియాలి, అన్నీ తెలియాలి అవసరం లేదు. ఇప్పుడు న్యూస్ తెలిసిందే ఉంది, మార్కెట్ కంటిన్యూస్గా పడుతూనే ఉంది కదా. సో నువ్వు అంత ఫండమెంటల్ అవి తెలిసేముంది, మార్కెట్ పడుతూనే ఉంది కదా. సో అదే అలా ఏమి ఉండదు. నువ్వు ఓవరాల్గా ఒక పర్ఫెక్ట్గా ఒక సెటప్ నేర్చేసుకొని వర్కౌట్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా నీకు మార్కెట్ వస్తుంది. సో కొన్ని ఫిక్స్డ్ కాన్సెప్ట్స్ ఉంటాయని చెప్పే కదా, ఆ ఫిక్స్డ్ కాన్సెప్ట్స్ ఏంటి, అవి ఏ బుక్లో మీకు దొరికితే అవి కొంచెం నోట్ డౌన్ చేసేసుకొని రెగ్యులర్గా ప్రిపేర్ అవుతూ ఉండండి, రెగ్యులర్గా చార్ట్స్ చూస్తూ ఉండాలి. సో ఫస్ట్ అసలు స్టాక్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటిది, సో స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది, వాటి గురించి జస్ట్ ఓవరాల్గా నేర్చేసుకోండి అన్నట్టు. అసలు ఎందుకు బై చేస్తారు, ఎందుకు సెల్ చేస్తారు, అసలు స్టాక్ ఎలా పెరుగుతుంది, ఎలా పడిపోతుంది, ఇది ఎక్కడ దొరికినా, ఈవెన్ మీకు నెట్లో కాన్సెప్ట్ దొరికినా కూడా దీని గురించి ఒక 1 పేజ్ లేదా ఒక 1/2 పేజ్ రాసేసుకొని అది మీకు ఐడియా పెట్టేసుకోండి అంతే. అది మనకు మార్కెట్ గురించి జస్ట్ ఒక ఐడియా ఇస్తుంది. అంతేగాని అది మనకు డబ్బులు ఇవ్వదు. ఇది ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా వస్తుంది తప్ప దాని నుంచి డబ్బులు వస్తాయని నేను చెప్పట్లేదు. సెకండ్ది, నెక్స్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే అసలు మనకు స్టాక్ ఎక్స్చేంజ్ ఏమేమి ఉన్నాయి, ఓకే, దాంట్లో ప్రీ మార్కెట్ ఏంటి, పోస్ట్ మార్కెట్ ఏంటి, సెకండరీ మార్కెట్ ఏంటి అనే వాటి గురించి జస్ట్ ఓవరాల్గా తెలిసేసుకోండి. ఇది కూడా ఒక 1/2 పేజ్ రాసేసుకొని దాన్ని సరిపోద్ది. నెక్స్ట్ ఆ తర్వాత ఇండెసెస్ ఉంటాయి కదా, ఇండెసెస్ ఏమేమి ఉన్నాయి, ఆ ఇండెసెస్ లోపల ఏ స్టాక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 50 అనుకోండి, నెక్స్ట్ నిఫ్టీ 50 అనుకోండి, బ్యాంక్ అనుకోండి. సో ఇలా అసలు అందులో ఏ స్టాక్స్ ఉన్నాయి, నిఫ్టీ 50లో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఫస్ట్ మనం చూడాల్సింది కూడా నేర్చుకునే టైంలో నిఫ్టీ 50 స్టాక్సే చూడాలి, దానిపైన ఎక్స్పెరిమెంట్ చేయాలి. ఎందుకంటే వాటిలోనే వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది, కొంచెం మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది అన్నట్టు. సో అంటే ఎక్కువ వాల్యూమ్ అంటే వాటిలో చేంజ్ ఎక్కువ ఉంటుంది. కొన్ని ఏంటంటే అప్పర్ సర్క్యూట్ కొడితే డౌన్ సర్క్యూట్ కొడితే, ఇవి అలా ఉండవు, స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి. సో అందుకే మనం ఈవెన్ స్ట్రాటజీ బిల్డ్ చేసుకోవాలన్నా కూడా నిఫ్టీ 50 స్టాక్లో మాత్రమే బిల్డ్ చేసుకోవడానికి ఉంటుంది. రిమైనింగ్ పెన్నీ స్టాక్లో లేకపోతే ఎక్కడో మీకు ఎవరో చెప్పారని అలాంటి స్టాక్లో బిల్డ్ చేసుకోవడానికి ఉండదు. అదొకటి మీరు అర్థం చేసుకోవాలి. నిఫ్టీ 50 కానీ సెన్సెక్ కానీ టాప్ 30 స్టాక్స్, టాప్ 30 తీసేసుకొని దానిపైన స్ట్రాటజీ బిల్డ్ చేసేసుకోండి. ఎలా ఉంటుంది ఆ స్టాక్ పర్ఫార్మెన్స్, ఎలా ఉంటుంది, ఎలా మూవ్ అవుతుంది, నెక్స్ట్ ఫాల్ మార్కెట్లో ఎలా ఉంది, బుల్ మార్కెట్లో ఎలా ఉంటుంది, ఇది కూడా కొన్ని పేజెస్ రాసేసుకొని డైలీ అవే స్టాక్స్ అబ్జర్వ్ చేసేసుకోండి అంతే. నెక్స్ట్ తర్వాత మార్కెట్ పార్టిసిపెంట్స్. సో మార్కెట్ పార్టిసిపెంట్స్లో రిటైలర్స్ ఎవరు, ఇన్స్టిట్యూషనల్ ప్లేయర్స్ ఎవరు, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఎవరు,
మార్కెట్ మేకర్స్ ఎవరు. సో వీటి గురించి జస్ట్ ఐడియా ఉంటే సరిపోద్ది. సో FIS DIS బయింగ్ సెల్లింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కదా రెగ్యులర్గా ఈవినింగ్ టైంలో తెలిసిపోద్ది. సో వీళ్ళు అంటే ఎవరు, వీళ్ళకి ఎగ్జాంపుల్ చూసుకోండి అన్నట్టు. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్స్ అనుకోండి, మనలాంటి వాళ్ళం రిటైలర్స్ అనుకుంటాం. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎవరంటే మ్యూచువల్ ఫండ్స్ కానీ పెన్షన్ ఫండ్స్ కానీ వీళ్ళు అన్నట్టు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ ఎవరంటే ఫారినర్స్ ఎవరైతే ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారో వాళ్ళు బయట వాళ్ళు అనుకోండి. నెక్స్ట్ బుల్ అండ్ బేర్ మార్కెట్స్ అంటే ఏంటి, సో బుల్ మార్కెట్ అంటే ఏంటి, బేర్ మార్కెట్స్ అంటే ఏంటి. నెక్స్ట్ సీజనల్ మార్కెట్స్ అంటే ఏంటి, సీజనల్ స్టాక్స్ అంటే ఏంటి, ఏ టైంలో పెరుగుతాయి ఏ టైంలో పడిపోతాయి, ఎప్పుడు అమ్ముకోవాలి ఎప్పుడు కొనాలి, వీటి మీద కూడా డబ్బులు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఇది నేర్చేసుకోండి. ఆ తర్వాత మార్కెట్ క్యాపిటలైజేషన్, ఆల్రెడీ నేను వీడియో చేశాను మార్కెట్ క్యాపిటలైజేషన్ మీద. సో వీటి గురించి తెలుసుకోండి. అంతేగాని ఈ బుక్ చదివితేనే అనే ఉంటుంది ఏముండదు. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి అని గూగుల్ చేయండి. సో దాంట్లో టైప్స్ వస్తాయి, లేకపోతే యూట్యూబ్లో అయినా ఒకసారి చూడండి, దాంట్లో టైప్స్ వస్తాయి, నేర్చేసుకోండి. ఇది పెన్నీ స్టాక్, ఇది స్మాల్ క్యాప్, ఇది మిడ్ క్యాప్, ఇది లార్జ్ క్యాప్, ఇది మెగా క్యాప్, ఇలా డివైడ్ చేసేసుకొని దేంట్లో లిక్విడిటీ ఎక్కువ ఉంటుంది, మన పోర్ట్ఫోలియోని కూడా డైవర్సిఫైడ్గా చేసేసుకోవాలి అన్నట్టు. అలా చేసుకున్నప్పుడే కొన్నిసార్లు మిడ్ క్యాప్స్ ఎక్కువ పడతాయి, కొన్నిసార్లు స్మాల్ క్యాప్స్ ఎక్కువ పడతాయి, కొన్నిసార్లు లార్జ్ క్యాప్స్ ఎక్కువ పడతాయి. ఆపోజిట్ అలా జరిగి ఓవరాల్గా పోర్ట్ఫోలియో అనేది బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ కీ మెట్రిసెస్ అండ్ రేషియోస్, ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో కానీ, బుక్ వాల్యూ, ప్రైస్ టు బుక్ వాల్యూ కానీ, నెక్స్ట్ డెట్ ఈక్విటీ రేషియోస్ కానీ, ఇలాంటివి కొన్ని నేర్చేసుకోండి. ఫండమెంటల్గా నేను అది సిరీస్ స్టార్ట్ చేస్తా, అది కూడా వర్కౌట్ అవుతుంది. వీటి గురించి ఇప్పుడు మీరు ఎక్కడో ఇన్స్టాగ్రామ్లో కానీ నెట్లో కానీ చూస్తూ ఉంటారు, ఒక వాల్యూ అంటే ఏంటి, కొన్ని రేషియోస్ చూస్తారు, వాటి గురించి టైప్ చేయండి, చేసేసి ఒక నోట్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ టైం వీటి గురించి వచ్చినప్పుడు కంపారిజన్ ఎలా చేసుకోవాలి అనే వాటి గురించి అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ అంటే ఏంటి, నెక్స్ట్ లాంగ్ టర్మా, స్వింగ్ ట్రేడింగా, డే ట్రేడింగా, ఈ 3 కాన్సెప్ట్ డివైడ్ చేసేసుకోండి. ఈ వీడియో కూడా చేశాను నేను. సో వీటి గురించి చదువుకోండి. ఏది ఏంటి అనేది ఐడియా ఉంటే మీకు దాన్ని బట్టి ఆ టైం ఫ్రేమ్ను డిసైడ్ చేసేసుకొని మీరు మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ రిస్క్ అండ్ డైవర్సిఫికేషన్, మెయిన్ టాపిక్. అసలు రిస్క్ అంటే ఏంటి, ఎందుకు రిస్క్ చేయాలి, నేను ఆల్రెడీ రిస్క్ మీద కూడా వీడియోస్ చేశాను చూడండి. డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, ఎందుకు చేయాలి అనే వాటి గురించి కూడా నేర్చుకోవాలి కాన్సెప్ట్స్. తర్వాత ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్, రెగ్యులర్గా ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ కూడా ఇది ఒక టాపిక్. ఇది మేజర్గా కొంచెం డెప్త్ ఉండే టాపిక్, కొంచెం లెంతీ ఉండే టాపిక్ అన్నట్టు. దీన్ని నేర్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఆర్డర్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్ ఆర్డర్ అంటే ఏంటి, లిమిట్ ఆర్డర్ అంటే ఏంటి, స్టాప్ లాస్ ఆర్డర్ అంటే ఏంటి. సో వీటి గురించి మనం తెలుసుకోవాలి. వీటి గురించి జస్ట్ సింపుల్గా తెలిసి ఉంటే సరిపోద్ది. నెక్స్ట్ డెరివేటివ్స్ అంటే ఏంటి, వాటి గురించి ఒకసారి. మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETFs అంటే ఏంటి, ఆల్రెడీ మనం వీడియోస్ చేస్తున్నాం ETF గురించి, అదొకసారి చూడండి. రెగ్యులేటరీ బాడీ సెబీ అంటే ఏంటి, సెబీ నుంచి వచ్చే న్యూస్ ఏంటి. ఇప్పుడు ఓవరాల్గా నేను చెప్తున్న కాన్సెప్ట్స్ ఏంటంటే స్టాక్ 1, స్టాక్ ఎక్స్చేంజ్ 2, నెక్స్ట్ ఇండిసెస్ అంటే, నెక్స్ట్ మార్కెట్ పార్టిసిపెంట్స్ అంటే, బుల్ అండ్ బేర్ మార్కెట్స్ అంటే ఏంటి, మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఏంటి, కీ మెట్రిసెస్ అండ్ రేషియోస్, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్, రిస్క్ అండ్ డైవర్సిఫికేషన్, ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్, ఆర్డర్స్ ఇన్ ద స్టాక్ మార్కెట్, డెరివేటివ్స్, నెక్స్ట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ETFs, నెక్స్ట్ రెగ్యులేటర్ బాడీ సెబీ. సో దీని గురించి నువ్వు ఈ టాపిక్స్ ఏవైతే 13 to 14 టాపిక్స్ ఉన్నాయో వీటితోని ఒక చిన్నగా బుక్ ప్రిపేర్ చేసేసుకోండి. ఆ బుక్ ప్రిపేర్ చేసేసుకొని మీరు ఎక్కడ చదువుతున్నారని కాదు, ఎక్కడ చదివినా దీన్ని అంతా ఒక దగ్గర గ్యాదర్ చేసేసుకోండి. మీరు ఎక్కడ చదివినా ప్రాబ్లం లేదు, ఎలాంటి బుక్ చదివినా ప్రాబ్లం లేదు. కొంచెం రివ్యూస్ చూసి బాగుంది బుక్, బిగినర్స్కి అర్థమైంది, మీడియేటర్స్కి అర్థమైంది, కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అర్థమవుద్ది అనే విధంగా ఉంటే దాంట్లో వచ్చే కాన్సెప్ట్స్, దాంట్లో వచ్చే కంటెంట్ని మీ దగ్గర ప్రిపేర్ చేసేసుకోండి. ఇలా మల్టిపుల్గా కలెక్ట్ చేసేసుకొని మీ దగ్గర నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీకు ఇంకా బెస్ట్ ఉంటుంది అన్నట్టు. సో ఇదే చెప్తున్నాను నేను. పర్టికులర్ బుక్సే చదవాలి, ఇంత డబ్బులున్న బుక్సే చదవాలి అని ఏం లేదు. మీరు గూగుల్లో చేసి ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరికినా దాన్ని నోట్ చేసేసుకొని చదువుకోవచ్చు. సో ఇది మన వీడియో. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ. జై హింద్.